మహేష్ బాబు అంటే ఇష్టమా? మహేష్ బాబు మీద అమ్మ బాబోయ్ వాళ్ళ ఆవిడ నేను ఎప్పుడు వీడియో స్టార్ట్ చేసినా ఏదో ఒక నాస్ వస్తుంది. ఫ్లైట్ అంత నేను చేద్దాం దాన్ని అయితే ఆపలేను కదా నేను. అవునమ్మా చూడు చూడు. హలో, ఎలా ఉన్నారు అందరు? నేను చాలా బాగున్నాను. సో అమెజాన్ లో జ్యువెలరీ హాల్ కూడా మీకు బాగా నచ్చుతుంది. నాకు కూడా చాలా నచ్చినాయి సెట్స్ అన్ని, సూపర్ ఉంటాయి శారీస్ మీద అని తీసుకున్నాను. అది కూడా చాలా తక్కువకి వచ్చింది. ఇంకోటి చెప్పడం మర్చిపోయాను, నేను తీసుకున్నప్పుడు ఆ టెంపుల్ జ్యువెలరీ నెక్ పీస్ 500 అనమాట. కానీ నేను మీకోసం లింక్స్ పెట్టడానికి చూస్తే 700 అయిపోయింది. అరే అనుకున్నాను నేను తీసుకున్నప్పుడు పర్లే బాగానే వచ్చింది, 500 కల్లా వచ్చేసింది. సో అది ఇప్పుడు అసలు నేను చాలా లేట్ గా స్టార్ట్ చేశాను. మార్నింగ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా, ఫ్రైడే మార్నింగ్ స్టార్ట్ చేద్దాం అనుకునే వాళ్ళు ఫ్రైడే అనమాట బేసికలీ. సో ఇప్పుడు ఈవినింగ్ అయిపోయింది, బాబుని పిక్ చేసుకోవడానికి వెళ్ళాలి ఇంకొక 15-20 మినిట్స్ లో. పాపకి పాలు తాగిచ్చేసేసి కొంచెం ఫ్రెష్ అయ్యి వెళ్తాను. మార్నింగే స్టార్ట్ చేద్దాం అనుకున్నా గానీ ఏం చెప్తాం, ఫుల్ వర్క్ అండి. అసలుకి తిరగడమే సరిపోయింది. ఇవాళ యాక్చువల్ గా స్కూల్లో ఎగ్జిబిషన్ ఉంటుందన్నమాట, ఆర్ట్ ఎగ్జిబిషన్. 1st, 3rd స్టాండర్డ్ పిల్లల పెయింటింగ్స్ అన్ని పెడుతున్నారు. మరి మా వాడికి పెడతారో లేదో నాకైతే తెలీదు, బట్ చూద్దాం. వెళ్ళి పెడితే కనుక మీ క్లిప్పింగ్ యాడ్ చేస్తాను, పెట్టకపోయినా యాడ్ చేస్తాను అనుకో ఆబ్వియస్లీ. సో అది నేను మళ్ళీ వీడియో స్టార్ట్ అయితే చేశాను, ఎక్కడ ఎండ్ చేస్తానో నాకైతే తెలీదు, బట్ ఎందుకు వ్లాగ్ చేయాలనిపించింది అందుకని స్టార్ట్ చేశాను. సో అదనమాట. ఇప్పుడు పాపకు పాలు తాగిచ్చేసేసి వెళ్ళిపోదాం. ఇప్పుడే లేసింది పాప, వెనకాల కూర్చొని టీవీ చూస్తుంది. సో అది మరి స్టార్ట్ చేసేద్దాం వ్లాగ్ ని. చూసుకో. ఏది కన్నా ఇక్కడ చూడు, ఏది అర్థం. హ్యాపీ అదే కయ్యాది తీస్తుంది మా అమ్మ ఫోటో. పెయింటింగ్ పెట్టేసారా స్కూల్లో? పెట్టేశారు. బాగుంది కదా? బాగుంది. అని చెప్తున్నాను కదండి, ఇది యాక్చువల్ గా తీసుకుని చాలా డేస్ కాదు, ఆల్మోస్ట్ లైక్ 1 year అవుతుంది. పాప ప్రీ ముండన్ షూట్ కి తీసుకున్నా అనమాట.
ఫొటోస్ ప్రింట్ చేపిద్దామని. కానీ అది నేను ఆల్బమ్ చేయించేసాను, అంటే డైరెక్ట్ లామినేషన్ చేయించేసాను. ఆ ఆల్బమ్ చూడాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో కమెంట్ చేయండి, నేను షేర్ చేస్తాను ఏదో ఒక వీడియోలో. ఇది దానికని తీసుకున్నాను, కానీ అది లామినేషన్ చేపించేసాను కాబట్టి ఇది అలాగే దాచిపెట్టి ఉంచాను అనమాట, యూజ్ చేయకుండా. సో ఇలా వస్తుంది. ఇది అమెజాన్ లో తీసుకున్నాను, ఫ్లిప్కార్ట్ లో తీసుకున్నాను, నాకు అస్సలు గుర్తులేదు. సో ఏమనుకోవద్దు. కానీ ఇవి అన్ని ఆన్లైన్ యాప్స్ లో దొరుకుతున్నాయి ఈజీగానే, ఇలాంటి స్క్రాప్ బుక్స్. ఇది ఆల్బమ్ బైండర్ అంట. ఇక్కడ చూసారు కదా చిన్న చిన్నవి రిబ్బన్స్ కానివ్వండి, లేసెస్, ఈ ఫ్లవర్స్, పూసలు, ఇట్లా చాలా ఇచ్చారు అనమాట. స్టిక్కర్స్ కూడా ఇచ్చారు. సో ఇవన్నీ ఫొటోస్ తో పాటు స్టిక్ చేయాలన్నమాట. సో అది ఇదంతా రెడీ అయిపోయినాక మీకు చూపిస్తాను నేను ఏం చేశాను అని చెప్పి. హోప్ఫుల్లీ బాగా అయిద్దని అనుకుంటున్నాను, చూద్దాం ఎంతవరకు అవుతుందో. సో ఇది షేర్ చేయమన్నారు కదా అని చెప్తున్నాను. ఇది అయిపోయినాక మొత్తం కంప్లీట్ గా మీకు చూపిస్తాను ఎలా ఉంటుంది అని చెప్పి. సో అప్పుడు నాకు కాస్ట్ ఇంత పడింది అనమాట. నాకు చాలా నచ్చి తీసేసుకున్నాను నేను. తర్వాత దీన్ని యూజ్ అవ్వలా, ఇలాగ అవుతుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఇలా ఉంది ఆల్బమ్. దీని మీద ఇంకో కవర్ ఉంది, ఇది కూడా తీస్తే అప్పుడు ఆల్బమ్ ఓపెన్ అవుతుంది. సో ఇదన్నమాట కవరు. మళ్ళీ మనం ఇది జాగ్రత్తగా పెట్టుకోవచ్చు. ఇలా ఇచ్చారు మొత్తం. నాకు ఇలా ఉంటే చాలా ఇష్టము. ఫొటోస్ నేను ఎప్పుడైనా సరే ఇలాగా కాపీ చేయించుకుంటానండి. ఎందుకంటే మనకి ఎప్పుడు చెప్పలేము అనమాట, ల్యాప్టాప్ లో కానివ్వండి, కంప్యూటర్ లో కానివ్వండి, ఫొటోస్ ఎప్పుడు డిలీట్ అయిపోతాయో చెప్పలేము. అందుకనే గ్యారంటీ ఉండదని చెప్పి నేను ఇలాగే ప్రింట్ తీయించి ఆల్బమ్స్ అన్ని చేసుకున్నాను. బాబువి, పాపవి, ఇప్పటికి ఎన్ని ఆల్బమ్స్ ఉన్నాయో లెక్కలేదు నేను వీడియో చేశానంటే. సో అందుకని అన్ని చూపిను. ప్రీమియం చూడాలనుకుంటే కనుక కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి, అది షేర్ చేస్తాను ఏదో ఒక బ్లాగ్ లో. సో ఇప్పటికి ఇది చేసేసేసి మీకు చూపిస్తాను మళ్ళీ ఎలా ఉంది అని చెప్పి. హలో అండి, ఇవాళ సాటర్డే. హ్యాపీ రిపబ్లిక్ డే అందరికి. ఇవాళ స్కూల్ లేదనమాట బాబుకి, సో క్లాసెస్ క్యాన్సిల్ చేశారు. లక్కీగా ఇంట్లోనే అనమాట, కంప్లీట్ రెస్ట్. నాకు మళ్ళీ అదేంటిది ప్రాబ్లం స్టార్ట్ అయింది.
హార్మోనల్ ఇష్యూ. అందుకే నేను నిన్న మార్నింగ్ బ్లాగ్ చేయలేకపోయాను అనమాట. హాస్పిటల్కి వెళ్ళి మళ్ళీ చెక్ చేయించుకుని స్కాన్ తీయించుకుని మళ్ళీ కొత్త మందులు తీసుకుని వచ్చాను. సో అది కోర్స్ వాడుతున్నాను అనమాట. అంటే హార్మోనల్ చేంజెస్ వలన ఏమో మూడ్ అనేది వెంటనే స్విచ్ ఆన్ అవుతా ఉంటది. ఏమో తెలీదు. సరే అదంతా పక్కన పెట్టేసేయండి. నేను ఆల్బమ్ చూపించాను, ఎలా ఉంది కమెంట్ చేసి చెప్పండి. ఇంకానేమో భరత నేను సినిమా వస్తుంది, పిల్లలు అది చూస్తున్నారనమాట. వంట అంతా అయిపోయింది. ఇప్పుడు 10:30 అయింది. నేను రావటమే లేట్కి లేసా. ఎందుకంటే నైట్ ఏమైందంటే పాప సడన్ గా లేచి ఆడవడం మొదలెట్టింది. డైజెషన్ సరిగా అవ్వకో ఏమో నేను పడుకోబెట్టడానికి ట్రై చేశాను, కానీ సడన్ గా వామిట్ చేసేసుకుంది అనమాట. సో మళ్ళీ అదంతా క్లీన్ చేసి పడుకునేటప్పటికి మళ్ళీ లేట్ అయింది. మిడ్ నైట్ ఒకసారి లెగిస్తే ఇంకా నాకు నిద్రపోతుంది అనమాట. సో ఇంకా నిద్రపోయి తల్లి అటు వెళ్ళి కూర్చుపోయి ఇంకా నిద్రపోయి మళ్ళీ నిద్రపోవట్లేదు. చాలా సేపటి వరకు అలాగే దొల్లుతా ఉన్నాను. దానివల్ల మైగ్రేన్ స్టార్ట్ అయింది. ఇంకా ఈ మైగ్రేన్ ఒకటి స్టార్ట్ అయిందంటే తొందరగా వదలదు. నాకు ఎన్ని టాబ్లెట్స్ వేసుకున్నా ఒక మంచి హెవీ పవర్ఫుల్ టాబ్లెట్ వేసుకుని కాసేపు పడుకోవాలన్నమాట. అప్పుడు కానీ సెట్ కాదు, నాకు ఏం చేసినా సెట్ కాదు. సో అది ఇవాళ వంట వచ్చి చామదుంపలు పులుసు చేశాను, రసం పెట్టాను పిల్లలకి. సరే సాటర్డే కూడా ఏం చేస్తారో ఏం చేస్తామో చూస్తూ ఉన్నాను అలా వ్లాగ్స్ ని. వ్లాగ్స్ ఎలా ఉన్నాయి నాకు కమెంట్ చేసి చెప్పండి, ఎలా ఉంటున్నాయి అని చెప్పి. ఎందుకంటే ఈసారి నుంచి కొంచెం డిఫరెంట్ గా ట్రై చేస్తున్నాను అనమాట. స్వీడన్ నుంచి వచ్చిన దగ్గర నుంచి కొంచెం డిఫరెంట్ గా ట్రై చేస్తున్నా. పిల్లల్ని ఇంక్లూడ్ చేస్తున్నా, వాయిస్ ఓవర్ ఇస్తున్నా, ప్లస్ మ్యూజిక్ కొంచెం తగ్గించి మేము మాట్లాడుకునే ఆడియోనే మీకు వినిపిస్తున్నా అనమాట. సో ఎలా ఉంది వ్లాగ్స్, ఎలా ఉంటున్నాయి అని కమెంట్ చేసి చెప్పండి. మీ ఫీడ్బ్యాక్ నాకు చాలా అవసరం. ఇంకేదైనా వీడియో రిక్వెస్ట్ ఉంటే అది కూడా కమెంట్ చేయండి. ఏదైనా ఫన్ వీడియో రిక్వెస్ట్ అది కూడా కమెంట్ చేయండి. ట్రై చేస్తాను చేయడానికి. సో అది నేను మళ్ళీ కలుస్తాను. మా అమ్మాయి డ్రెస్ చూపిస్తాను, వాళ్ళు చాలా బాగుంది. పోల్కా డ్రా చేస్తాను. బుజ్జిమని డ్రెస్ చూపించి ఇక్కడ నుంచో. వావ్ నైస్. అన్నేమో లైట్ హౌస్ డ్రెస్, బుజ్జిమేమో బాల్స్ డ్రెస్. బాగుంది కదా, బాగుంది. క్లిప్ ఎవరు కొన్నారమ్మా నీకు? నీ క్లిప్ ఎవరు కొన్నారు? కాదు నాన్న కొన్నారు. నాన్న ఎక్కడున్నారు? ఇంకా చెల్లిని చెప్పని. ఎక్కడున్నారమ్మా నాన్న? అట్టున్నారా నాన్న? స్వీడన్ అను. సరే కూర్చో భరత. నేను అవును, నీకు మహేష్ బాబు అంటే ఇష్టమా? మహేష్ బాబు నీదా? అమ్మ బాబోయ్, వాళ్ళ ఆవిడ తంతదే. అమ్మో రేసుకురా నీది. నీకు మహేష్ బాబు అంటే ఇష్టమా? అమ్మ బాబోయ్, నీదేనా మహేష్ బాబు కంప్లీట్ గా? అయ్య బాబోయ్, మహేష్ బాబు మా అమ్మాయిదే అంట. వాళ్ళ ఆవిడ ఏమంటదో ఏమో. నీకు రేసుకురం అంటే ఇష్టమా? అంటే అల్లు అర్జున్ అంటే ఇష్టం కదా. అమ్మో సరే, ఇదిగోండి కర్రీ. అవునమ్మా, ఇది వచ్చి చామదుంపల పులుసు, ఇది వచ్చి రసం. నేను ఇంకా రైస్ ఆన్ చేయలేదు. వీళ్ళు తింటాను అన్నప్పుడు ఆన్ చేస్తే మేలని చెప్పి. ఎందుకంటే ఇక్కడ కూడా బాగా చల్లగా ఉంటుంది అనమాట. ఇవాళ అసలు ఇప్పుడే కొంచెం ఎండ వస్తుంది. ఇప్పటి వరకు మబ్బుగానే ఉండింది. ఉండరా, నన్ను మాట్లాడి నువ్వు అవతలకి వెళ్ళండి. నువ్వు భరతనే. నేను చూడు మహేష్ బాబు నీది అన్నావు కదా. సో అది అన్నం అప్పటికప్పుడు వండుకోవడమే మేలు, చల్లగా అయిపోతుంది మళ్ళీ. అందుకని చెప్పి వండలేను అనమాట. కాసేపు ఆగి వండుతాను నేను తింటాను అన్నప్పుడు. సరే నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. మీరు చూస్తున్నాను బ్లాగ్. ఎత్తుకోండి, నేను ఎత్తుకోండి మళ్ళీ అరే ఇలా అండి. మధ్యాహ్నం పిల్లలు పడుకుని లేసారనమాట. నేను కూడా కొంచెంసేపు అలా పడుకుని లేసాను. ఎందుకంటే చెప్పాను కదా హెడేక్ తగ్గదు, అందుకని కాస్త సెట్ అయింది అనమాట. ఇప్పుడే పాలు తాగి కూర్చున్నాను. అవునమ్మా. సో అదనమాట. మమ్మీ వాళ్ళు ఫోన్ చేశారు, మమ్మీ వస్తున్నాను అని చెప్పి. మమ్మీ ఇంకా డాడీ, సో వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నా అనమాట. వాళ్ళు రేపు షిరిడి వెళ్తున్నారు, అందుకని ఒకసారి కలిసేసి వెళ్దామని చెప్పి వస్తున్నారనమాట. నువ్వు పాలు తాగరా కన్నా ఫస్ట్. సో అది నేను మిమ్మల్ని మళ్ళీ మాట్లాడతాను.
సో అదండి, కొంచెం పడుకుని లెగిస్తే గానీ నాకు సెట్ కాలేదు. ఇప్పుడు చాలా బెటర్ గా ఉన్నా అనమాట. పిల్లలు కూడా పడుకున్నారు. పాపకి ఇంకా కొంచెం డైజెషన్ ప్రాబ్లం ఉన్నట్టుంది. ఏది తిన్నా సరే వామిటింగ్ సెన్సేషన్ వస్తుంది దానికి. ఇప్పుడే పాలు తాగించాను బలవంతంగా. సో అది మమ్మీ వాళ్ళు వస్తున్నారని చెప్పా కదా, వాళ్ళు షిరిడి వెళ్తున్నారు. అసలు యాక్చువల్ గా నేను కూడా వెళ్ళాలి, కానీ ఏంటంటే ముందే రిజర్వేషన్ చేయించుకోలేదనమాట. మెహరాబాద్ వెళ్తాము యాక్చువల్ గా. 31st అమర్తిది ఉంది. సో మెహరాబాద్ వెళ్తాము, అది ప్రతి ఇయర్ అలవాటు అనమాట. సో ఈసారి ఒక్కసారి ఫైనల్ గా వెళ్దామని అనుకున్నాను, బట్ కుదరలేదు. ఏమో ఎట్లా రాసి పెట్టుందో మరి, నాకు అవ్వలేదు వెళ్ళటానికి. ఎందుకంటే ముందే బుక్ చేసేసుకుని ఉంటే బాగుండేది, కానీ బుక్ చేయలేదు. లాస్ట్ మినిట్ లో దొరకాలి అంటే టికెట్స్ చాలా కష్టం. వెళ్ళేవి దొరికినా తిరిగి వచ్చేటప్పుడు దొరకడం ఇంపాసిబుల్ అనమాట, చాలా కష్టంగా ఉంటుంది. సో అందుకని రిస్క్ తీసుకోవడం ఎందుకు పిల్లలతోటి అని చెప్పి చేయించుకోలేదు నేను. అనవసరంగా ప్రాబ్లమ్స్ ఎందుకు కొని తెచ్చుకోవడం అని చెప్పి. సో అది చాలా మంది శారీస్ గురించి అంకుల్ నంబర్ అడుగుతున్నారు. నంబర్ యాక్చువల్ గా ఆయన ఇవాళే వచ్చే లెక్క, అసలు 26th వస్తాము అని అన్నారు. కానీ ఆయనకి ఏదో వేరే పని పడి ఆయన రాలేదనమాట. బట్ ఎనీవేస్ నేను మమ్మీ ఎలాగో వస్తున్నారు కాబట్టి మమ్మీ దగ్గర నెంబర్ తీసుకుని మీకు బ్లాగ్ లో ఇంక్లూడ్ చేస్తాను డిస్క్రిప్షన్ బాక్స్ లో, లేదంటే ఇక్కడ స్క్రీన్ మీద లింక్ పెడతాను. ఆయన పేరు హరి అనమాట. నిజంగా తీసుకునే లెక్కన అయితేనే కాల్ చేయండి, ఎందుకంటే ఆయన అన్ని సూట్ కేసులు వేసుకుని రావటం కూడా చాలా కష్టం అవుతుంది. జెన్యున్ గా తీసుకోవాలి అని అనుకునే వాళ్ళు మాత్రమే కాల్ చేయండి. ఊరికనే అయితే కనుక వద్దండి. అనవసరంగా మీ టైం వేస్ట్, ఆయన టైం వేస్ట్, ఒకరిని బాధ పెట్టి వేస్ట్ కదా, అందుకే నేను చెప్తున్నాను. నిజంగా తీసుకునే లెక్కనైతే ఒక్కటేంటంటే గ్యారంటీ, మంచి క్వాలిటీ శారీస్ ఇస్తారు. అది మనకి 15-20 years అయినా సరే. మా అమ్మమ్మ శారీస్ అట్లాగే అనమాట. ఆల్మోస్ట్ 20 years అవుతుంది, ఇంకా చెక్కు చెదరకుండా షైన్ పోకుండా కొత్త శారీస్ లాగా ఉన్నాయన్నమాట. సో అది నేను అష్యూరెన్స్ ఇవ్వగలను. అసలు ఏ మాత్రం ఇదనేది ఉండదు అని చెప్పి ప్రాబ్లం అనేది. కాస్ట్ పరంగా చెప్పాలంటే బయట షాప్స్ తో పోలిస్తే చాలా బెటర్ అండి బాబు. మంచి క్వాలిటీ శారీస్ దొరుకుతున్నాయి, ప్లస్ కాస్ట్ కూడా పర్లేదు అనిపిస్తుంది. సో అది జెన్యున్ గా తీసుకునే వాళ్ళు అయితే కనుక కాల్ చేయండి. నేను నంబర్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇంకా స్క్రీన్ మీద పెడతాను. సో అది నేను చెప్పాలనుకున్నది. బ్లాగ్ ఎంతవరకు కంటిన్యూ చేస్తాను నాకు తెలియదు. మా పాప వచ్చింది. ఏంటమ్మా ఏం చూస్తున్నావు అక్కడ? స్నో ఇక్కడెక్కడ ఉంటుంది స్నో? పాపం రోజు పాప అడుగుతుంది స్నో 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 అని. అక్కడ కిటికీ నుంచి చూడడం అలవాటు కదా, అందుకని. వద్దమ్మా, మస్కిటోస్ వచ్చేస్తాయి. అది చూడు, కాకుస్ తిరుగుతున్నాయి అక్కడ. దానికి అక్కడ ఆ విండో నుంచి చూడడం అలవాటు అయిపోయి బాగా స్నో 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 అంటుంది. మర్చిపోయింది చెప్పడం. నిన్న నేను ఆల్బమ్ అంతా చూపించాను కదా, అంటే అవన్నీ మళ్ళీ రికలెక్ట్ అయినాయి. రాత్రి కల్లో కూడా అంటే అక్కడ ఉంటున్నట్టు, అక్కడ నేను ఆల్రెడీ జరిగినవన్నీ నాకు కల్లోకి వచ్చినాయి అనమాట. బయలుదేరి వచ్చేయడం కూడా అసలు టెరబుల్ గా మిస్ అవుతున్నా నేను అక్కడ లైఫ్ ని. చైర్ ఎరక్కొట్టేశారు కదమ్మా ఇది. సో అదేంటి, నేను మళ్ళీ కలుస్తాను మిమ్మల్ని, మీరు చూస్తుండండి బ్లాగ్ నల్లగా. వద్దమ్మా చైర్. హలో అండి, మార్నింగ్ అయింది, సండే మార్నింగ్ అనమాట. నిన్న సాటర్డే మమ్మీ వాళ్ళు వచ్చారు. వాళ్ళు వెళ్ళినాక మళ్ళా మా ఇంటి దగ్గర పక్కన వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. అట్లా నైట్ వరకు అయిపోయింది అనమాట. ఏం బ్లాగ్ చేయలేకపోయాను, అందుకనే స్పెసిఫిక్ గా. ఇవాళ సండే అయిపోయింది. సో ఇంక ఈ వీడియో లెంతీ అవ్వకుండా కంక్లూడ్ చేసేస్తే అయిపోతుంది అని అనుకుంటున్నాను. అందుకనే అనమాట వీడియో ఆన్ చేశాను. ఇప్పుడు 7:30 అయింది. నైట్ అంతా వర్షం పడుతున్నట్టుంది, మొత్తం నడిచిపోయింది చూడండి. నైట్ అంతా వర్షం పడినట్టుంది. అందుకని అయితే సండే కదా, ఫుల్ క్లీనింగ్ పని ఉంది నాకు. టాయిలెట్స్ క్లీన్ చేయాలి, ఇల్లు క్లీన్ చేయాలి, వంట చేయాలి. కొంచెం ఫేస్ కూడా క్లీన్ చేసుకుందాం అని అనుకుంటున్నాను. ఎందుకంటే స్వీడన్ వెళ్ళక ముందు చేసుకున్నాను నేను స్క్రబ్బింగ్ అనేది. ఇప్పుడు మళ్ళీ స్క్రబ్ పెట్టలేదు, కానీ ఫేస్ అయితే బాగానే ఉంది. బట్ స్టిల్ ఒకసారి చేసుకుందాం అని అనిపించింది నాకు. అదొకటి చేసుకోవాలి, ఫుల్ వర్క్ ఉంది. వీలైతే బ్లాగ్ చేస్తాను, లేదంటే ఇక్కడతోటి ఎండ్ చేసేస్తాను. సో మీకు వీడియో నచ్చిందంటే కనుక లైక్ చేయండి. కొత్తగా ఎవరన్నా చూస్తున్నారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వ్లాగ్స్ ఎలా ఉన్నాయి కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి చెప్పండి. సో ఈ వీడియోకి ఇంతే. నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుంటాను. ఇంకేదైనా వీడియో రిక్వెస్ట్ ఉంటే కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి, డెఫినెట్ గా చేస్తాను నేను. అంటే నెక్స్ట్ టైం టేక్ కేర్, బాయ్ బాయ్.